హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ అయింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అలాగే రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి మనం చూసుకుందాం. ఈరోజు నిఫ్టీ చాలా ఫ్లాట్గా, బ్యాంక్ నిఫ్టీ కూడా పేరుకి 300 పాయింట్ల అప్పు ఉంది. నిఫ్టీ 41 పాయింట్ల అప్పు ఉన్నది. సెన్సెక్స్ 147 పాయింట్స్ అప్ క్లోజ్ అయింది. నిఫ్టీ 41 పాయింట్స్ అప్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ అప్ క్లోజ్ అయింది. కానీ కదలలేదు. నో మొమెంటమ్ ఎట్ ఆల్. అందుకనే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ డే. ఆప్షన్ బయర్స్ ఎస్పెషలీ ఓటీఎం అండ్ ఏటీఎం బయర్స్కి భారీగా లాస్ వచ్చి ఉంటుంది ఈరోజు. అలానే ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు వెరీ గుడ్ ప్రాఫిట్ డే ఈరోజు. ఎందుకంటే ఆప్షన్ మార్నింగ్ ఎవరైతే సెల్ చేసి ఉంటారో ఆన్ ఓపెనింగ్, ఎస్పెషలీ మన డబ్ల్యూఎండబ్ల్యూఎస్ సిస్టమ్ ఇప్పుడు ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఈరోజు మార్నింగ్ సెల్ చేయగానే ప్రాఫిట్ చాలా ఎక్కువ వచ్చి ఉంటుంది. అసలు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటే చాలా ప్రాఫిట్లో ఉంటారు ఈరోజు మన సబ్స్క్రైబర్స్. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈరోజు ఎప్పుడైతే మన స్టాక్స్ సిగ్నల్స్ మన దగ్గర వస్తుంటాయి కాబట్టి దాన్ని చూసి నేను మీకు మార్నింగ్ 10:20 కల్లా ఒక 5 minutes వీడియో రికార్డ్ చేసేది. నేను మీకు లైవ్లో ఇలా ఉంది కండిషను, ఈ లెవెల్ దగ్గర ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి కాబట్టి రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను పెట్టాను. 24,826 కనుక క్రాస్ కనుక కాకపోతే రివర్సల్ పాసిబుల్ ఆర్ ఫ్లాట్ నిఫ్టీ ఎక్స్పైరీ అవుతుంది. అందుకని ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ బీ కాషియస్ అని చెప్పని నాకు వీడియో పెట్టాను ఈరోజు మార్నింగ్. చాలా తక్కువ మంది చూశారు అది. చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎట్టుబడి దాన్ని క్లోజింగ్ అయితే అంటే ఎవరైతే అవుట్ ఆఫ్ ద మనీ అయితే చేస్తుంటారు. ఈరోజు నేను రోజు మా సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పినాను. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటి ఆప్షన్స్ ఇస్తుంటా కదా. ఈరోజు స్పెసిఫిక్గా నేను నిఫ్టీ చాలా ఇందమని ఆప్షన్స్ ఇచ్చాను. పుట్ అండ్ కాల్ 2 అండ్ ఒకటి మాత్రం నియర్లీ స్ట్రైక్ ప్రైస్ ఇచ్చాను. కానీ పుట్ అండ్ కాల్ ఇందమని ఇచ్చానో అవి సేఫ్గానే ఉన్నాయి. కానీ ఏదైతే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇచ్చానో అది ఆల్రెడీ ఒకటి ఎక్స్పైరీ అయిపోయింది, ఒకటి సరిగ్గా ఇది రాలేదు. అంటే ఈరోజు ఆప్షన్ బయర్స్కి వెరీ బ్యాడ్ డే. ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తారు వాళ్ళకైతే ఈరోజు నరకమే. ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీస్ ట్రేడ్ చేస్తారు కదా, వాళ్ళకి చాలా లాస్ వచ్చి ఉంటుంది ఈరోజు. ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి అందరికీ బికాస్ ఆఫ్ నో మూమెంట్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఈ మార్నింగ్ నేను 10:30కి పెట్టాను. ఆ వీడియో మీరు ఒకసారి చూసుకోండి. మీకు నిజంగా నేను సడన్లీ కొన్నిసార్లు 10:30, 10:20 ఆ టైంలో వీడియోలు పెడుతుంటాను. మీరు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి నేను పెట్టే వీడియోస్. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఆ వీడియో మీరు చూస్తున్నారు చూసారా. ఇప్పుడు నేను చెప్తున్నది మార్నింగ్ 22 ఆగస్ట్ 10:20 AM వాచ్ లైవ్ నిఫ్టీ అండ్ టీసీఆర్ చార్ట్ టుగెదర్ అని పెట్టాను నేను. దీంట్లో పెద్ద లెటర్స్ పెట్టాను, చూస్తారేమో అని చెప్పాను. ఫ్లాట్ ఆర్ డౌన్ ఎక్స్పైరీ పాసిబుల్ అని చెప్పని. ఇది మీరు కానీ చూస్తుంటే ఈరోజు అసలు అవుట్ ఆఫ్ ద మనీ ఎవరు ట్రేడ్ చేసేవాళ్ళు కాదు, అసలు ట్రేడింగే చేసేవాళ్ళు కాదు. ఇది మనం ఈరోజు పెట్టిన వీడియో నిఫ్టీకి సంబంధించింది. ఇదే కాకుండా నేను ఈవినింగ్ రోజు గత 4 రోజుల నుంచి నేను మీకు డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ అండ్ S&P 500 అమెరికన్ మార్కెట్స్ పెడుతున్నాను. నేను యాక్చువల్లీ ఫస్ట్ డే తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మన తెలుగు వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో. కొంతమంది అడుగుతున్నారు నన్ను, అందుకోసం అని చెప్పని. కానీ ఒక 1 or 2 persons అవుట్ సైడ్ మన తెలుగు వాళ్ళు కానివాళ్ళు అడిగినారు కాబట్టి నేను ఒక 2-3 days ఇంగ్లీష్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మోస్ట్లీ రేపటి నుంచి ఐ ట్రై టు అగైన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఎందుకంటే నేను పెట్టే పర్పస్ ఏంటంటే మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి డవ్, నాస్డాక్ అండ్ S&P 500 ఈరోజు ఎలా ఉంటుంది అన్న వరి తీశారన్న ఉద్దేశంతో దీన్ని పెట్టాను. ప్లస్ అక్కడ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఈ ట్రేడింగ్ చేస్తున్నారు, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో పెడుతున్నాను. ఈ వీడియో రోజు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ప్రీ మార్కెట్ వీడియో ఫర్ దెమ్ కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది చెప్పి ఈరోజు కూడా నా వీడియో మీరు చూస్తే ప్లస్ మార్కెట్స్ ఎలా పర్ఫార్మ్ అయితే మీరు కానీ చెక్ చేస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ 40,841 దగ్గర నుంచి అది రివర్స్ రావడం, మా కిందకి 200 పాయింట్స్ వెళ్ళడం, అప్ సైడ్ 41,000 నేను చెప్పాను అప్ సైడ్ టచ్ అవ్వడం, ఇవన్నీ మీరు కొరిలేట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మన వీడియోస్ అంతా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎస్పెషలీ యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ కూడా అని చెప్పాను. ఇది కాకుండా నేను ఇంకొక వీడియో పెట్టాను ఈరోజు మార్నింగ్. నేను లిస్ట్ చూసాను మీకు. మార్నింగ్ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఈరోజు ఆల్రెడీ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. అది 10,000 వరకు వెళ్ళాలి యాక్చువల్లీ. అది అక్కడ వరకు వెళ్తుందనే ఉద్దేశంతో నేను ఈరోజు 9260 ఉన్నప్పుడు పెట్టాను మెటల్ ఇండెక్స్ని.
దానికి అప్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో ఇండెక్స్ కాంపోజిషన్ ఏంటి, దాంట్లో అని నేను దాంట్లో 2 స్టాక్స్ మీకు ఈరోజు రికమెండ్, అంటే ఈ 2 ఫస్ట్ మూవ్ అవుతాయని చెప్పి పెట్టాను. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ హిండాల్కో అని చెప్పని. జేఎస్డబ్ల్యూ స్టీల్ నేను చెప్పిన తర్వాత దగ్గర దగ్గర ఒక 10 రూపాయల పైన పెరిగిపోయింది. అలానే హిండాల్కో కూడా నేను చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5-6 రూపీస్ వరకు పెరిగినట్టుంది. మార్నింగ్ ఎవరైనా ట్రై చేసుకోవాలంటే రీజనబుల్గా వచ్చి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా గ్రాసిమ్ ఒకటి ఈరోజు బయాస్లో టాప్ గెయినర్స్లో ఉన్నింది కదా. సరే, టాప్ గెయినర్స్లో ఉన్న వాటి మీద నేను రోజు వెళ్ళినంత మటుకు 1 or 2 పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు గ్రాసిమ్ ఎందుకు అంత పెరిగింది, దాని ట్రెండ్ ఏంటి, దాని రిజల్ట్స్ ఎలా వచ్చాయి, దానికి ఏ ఆప్షన్ డేటా అంటే ఫ్యూచర్స్ F&O డేటా ఎలా ఉందని ఈ డీటెయిల్స్ తోటి ఫుల్ వీడియో పెట్టాను. దీన్ని మీరు ఒక 2-3 minutes వీడియో ఉంటుంది, దాన్ని ఒకసారి చూసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే మీకు ఇంటర్గ్లోబ్ అంటే ఇండిగోది కూడా పెట్టాను. ఈరోజు ఇండిగో కూడా బాగా అప్ అయింది కదా, 3.5-4% అప్ అయింది. అది కూడా పెట్టాను, 52 వీక్స్ సైట్ టచ్ అవుతుందా లేదని. ఇవి కూడా చూసుకోండి. యాక్చువల్లీ నేను రిజల్ట్స్ అవన్నీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. అవి కాకుండా ఈ టైంలో డీటెయిల్ వీడియోస్ మార్నింగ్ టైం ఒక 2-3 పెట్టేదానికి ట్రై చేస్తున్నాను. అవి మీరు కానీ చూస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీరు పెట్టిన వెంటనే మీరు కొన్నా సరే మీకు రీజనబుల్గానే వస్తుంది, లేదా ట్రేడ్ చేసినా సరే మీకు రీజనబుల్గానే వస్తుంది. అది ఒకవేళ రివర్స్ వస్తుందంటే ఏ లెవెల్ దగ్గర రివర్స్ వస్తుందో నేను వీడియోలో చెప్పుకున్నాను. మీరు అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. రోజు మార్నింగ్ నేను ట్రేడింగ్ టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు చేశాను, ఆల్రెడీ ఒక 3-4 వీడియోస్ చేశాను. రేపు కూడా లిస్ట్లో ఏవైతే ఫస్ట్ 1 or 2 బై సైడ్ సెల్ సైడ్ ఉంటాయో అవి తప్పకుండా వీళ్ళని బట్టి పోస్ట్ చేసాను, ట్రై చేస్తాను. అవి చూసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనకు మన చార్ట్స్ చూసుకుందాం, మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూడండి. నిఫ్టీ మార్నింగ్ చూడండి ఎక్కడ ఓపెన్ అయింది మీరు చెక్ చేసుకోండి, అది ఎక్కడి వరకు వెళ్ళింది కూడా మీరు ఒకసారి చూసుకోండి. మీరు రియల్లీ సర్ప్రైజ్డ్, అసలు అంత హారిబుల్గా ఎలా ఉంటుంది కదలకుండా. మీరు నేను 24,826 అని మీకు చెప్పాను ఎస్పెషల్లీ నిఫ్టీది. ఫస్ట్ మనం నిఫ్టీయే చెక్ చేసుకుందాం. 24,863 నిఫ్టీ ఓపెన్ అయిన లెవెల్, 867 హై, అంతే. ఓపెనింగ్ హై అయింది అంతే. ఓపెన్ తర్వాత కిందకి వచ్చింది. ఎక్కడికి రావాలంటే 24,794 రావాలి మన దీని ప్రకారం. ఈ లెవెల్ ఎక్కడ మీకు దొరకదు, ప్లీజ్ అండర్స్టాండ్. మేము ఇచ్చే ఈ లెవెల్స్ మీకు ఎక్కడ దొరకవు. ఓపెన్ బ్రేక్ అయింది, నెక్స్ట్ లెవెల్ ఇస్ 24,794. అది త్రూఅవుట్ ద డే ఆ 24,794 అండ్ 24,826. నేను 826 అంటే మన టీసీఆర్ లెవెల్ అని చెప్పని నేను మార్నింగ్ పెట్టిన వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే టీసీఆర్ సెకండ్ లెవెల్ అని చెప్పని 24,826 అది దాటనే లేదు. ఈ లో వన్ 24,794 బ్రేక్ అవుట్ అనేది. అప్పుడు నాకు డౌట్ వచ్చి 10-20 కల్లా డౌట్ వచ్చి ఈరోజు ఫ్లాట్ ఎక్స్పైరీ ఉంటుందేమో ఒకసారి చూసుకోండి, అండ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఆప్షన్ బయర్స్ అని చెప్పాను. త్రూఅవుట్ ద డే మీరు చూడండి ఆల్మోస్ట్. సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది మీకు 24,826 రేపు క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అన్నది, దానికన్నా కిందకి వెళ్తుందా అన్నది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ క్రాస్ అయిందంటే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదు కానీ కింద కానీ ఉందని చెప్పంటే అది నెక్స్ట్ లెవెల్ 24,000 డౌన్ సైడ్ 24,730 ఉంది కదా మన లెవెల్, అక్కడి వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి నిఫ్టీకి. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి మీరు 50,894 దగ్గర ఓపెన్ అయింది. ఇది పేరుకి 300 పాయింట్లు అప్పు, కానీ 50,894 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 5180 టచ్ అయింది. లో ఈజ్ 50,794. అంటే ఓపెన్ నుంచి 100 పాయింట్ల కింద, 100 పాయింట్ల పైన, 200 పాయింట్స్ పైన ఇది మూమెంట్. ఇది చూడండి మీరు ఓపెన్ నుంచి కొంచెం కిందకు వచ్చింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గర 11:30 వరకు ఫ్లాట్గా ఉన్నింది. తర్వాత పైకి వెళ్ళింది. ఆ పైకి వెళ్ళిన తర్వాత త్రూఅవుట్ ద డే ఫ్లాట్గా పై లెవెల్ దగ్గర ఉంది. అంటే 51,037 దగ్గర దానికి ±50-100 పాయింట్లలో తిరుగుతూ వస్తుంది త్రూఅవుట్ ద డే. మధ్యలో ఒకసారి ఓపెన్ టచ్ అయింది. సో ఈరోజు ఆప్షన్ బయర్స్ కూడా ఎస్పెషల్లీ మార్నింగ్ మా సిగ్నల్స్ చూసినప్పుడు కాల్స్ వచ్చాయి కాబట్టి కొంతమంది మనీ చేసుకొని ఉంటారు. అదర్వైజ్ ఈరోజు ఆప్షన్ బయర్స్కి, ఆప్షన్ సెల్లర్స్కి, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయర్స్ అందరికీ ఈరోజు లాస్ వచ్చి ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ అందరూ ప్రాఫిట్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మా WS వాళ్ళు బాగా ప్రాఫిట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్స్, ఈ షార్ట్ సైకిల్లో స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్స్ ఇటువంటి గోలే ఉండదు కాబట్టి డైరెక్ట్గా ట్రేడ్ తీసుకునేదని వెయిట్ చేయడం వాళ్ళు చేసే పని. అది మన దీనికి సంబంధించింది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేది డౌన్ సైడ్ వచ్చి టీసీఆర్ వాచ్ చేయాలి. అప్ సైడ్ లెవెల్ రేపు మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఐ ట్రై టు పోస్ట్ ఇట్.
తర్వాత మీకు నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది అసలు మన స్టాక్స్, అసలు ఈ స్టాక్స్ని బేస్ చేసుకొని రేపు ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. ఈ స్టాక్లో మనం చూసుకుంటే నిఫ్టీ స్టాక్స్ నేను ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నాను, నిఫ్టీ స్టాక్స్ ఇస్ ఇన్ వెరీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పి. ఇన్ఫీ అది 1900కి వెళ్ళాలి, అది ఈరోజు 1893 వరకు వెళ్ళింది, అక్కడే వెళ్ళింది. దానికి ఆల్ టైమ్ హై వచ్చి 1953 1943 ఉంది. అక్కడ వరకు వెళ్ళేదానికి ట్రై చేస్తుంది మోస్ట్ వాళ్ళు. రేపు కానీ మండే కానీ వెళ్తుంది తప్పకుండా అక్కడికి. తర్వాత ఎల్ఎన్టీ ఉంది మధ్యలో, దాని కింద రిలయన్స్ ఉంది. రిలయన్స్ ఇస్ ఆల్సో ఇన్ అప్ ట్రెండ్ 2988 అబవ్ ఉంది కాబట్టి రేపు ఏమైనా పర్ఫామ్ చేస్తుందేమో. అది ఈరోజు కదలలేదు కాబట్టి రేపు 2988 కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది. దానిపైన కానీ ఉంటే 3006కి వెళ్తుంది, ఎందుకంటే అది ఓపెన్ సారీ, అది 3006 కాదు 3033 ఎంత ఉంది, అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. టీసీఎస్ చూసుకుంటే మీరు 4502 దగ్గర క్లోజ్ అయింది, అది 4504 నుంచి 45455 అది డౌన్ సైడ్. ఇది ఈ సిగ్నల్లో సెల్ ఉంది కాబట్టి లో అని చూపిస్తుంది. అది ఒక డౌన్కి కానీ వెళ్తే 4455 వరకు వెళ్తుంది. అట్లాగే పై సైడ్కి కానీ వెళ్తే ఇంకా లెవెల్ దాని చాలా ఎక్కువ ఉంది, 4600 వరకు ఉంది అనుకుంటాను. అది ఒకసారి చూసుకోండి. ఈ మూడు యాక్చువల్లీ ఇన్ఫీ, రిలయన్స్ అండ్ టీసీఎస్ ఈ మూడు అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్, నిన్న మీరు వీడియో కానీ చూస్తుంటే నేను ఐసిఐసిఐ బ్యాంక్ గురించి క్లియర్గా చెప్పాను. అది బౌన్స్ లెవెల్ దగ్గర ఉంది, రేపు చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే పర్ఫామ్ చేస్తుందని చెప్పాను. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అంత అప్పుని ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. అది 1160 దగ్గర నిన్న క్లోజ్ అయితే బౌన్స్ లెవెల్ అది. అక్కడ నుంచి చూడండి నేరుగా టీసీఆర్ దగ్గరికి వచ్చేసింది. అది 1191 ఈజ్ ఆల్మోస్ట్ దాని టీసీఆర్ లెవెల్. అది 119 దగ్గరగా 1191 దగ్గరకు వచ్చి అక్కడ క్లోజ్ అయింది. అది ఇక్కడ మీరు ఎస్బీఐ ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ కోటక్ బ్యాంక్ ఇది బాగా స్ట్రాంగ్గా ఉంది, అది 1834కి వెళ్ళాలి, అది రేపు వెళ్తుందేమో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో ఈ హార్ట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ, అది 1638 కానీ అది క్రాస్ అయితేనే మనకి దానికి అప్ ట్రెండ్ సాలిడ్గా మొదలవుతుంది. అది అప్ ట్రెండ్ మొదలయ్యేదానికి అది 1638 క్రాస్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మిగతా యాక్సిస్ బ్యాంక్ కూడా అది ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది, ఈరోజు 1169 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అది అప్ ట్రెండ్లోనే ఉంది, అది కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ స్టాక్స్ అన్నీ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఒకటి బ్యాంక్ సతాయిస్తున్నది ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, అది 1638 కానీ క్రాస్ కానీ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదు రేపు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ 1191 కానీ మళ్ళీ బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రెండు స్టాక్స్ మీరు చెక్ చేసుకొని ట్రేడింగ్ ఎలా ఉంటుందని డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్ మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అది ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజు ఇంతకుముందు అయితే మనకి స్టాప్ లాసెస్ ఎక్కువ ట్రిగ్గర్ అయ్యేవి, అటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి అసలు మీకు బై స్టాప్ లాస్ ఎన్ని ట్రిగ్గర్ అయినాయి, సెల్ స్టాప్ లాసెస్ ఎన్ని ట్రిగ్గర్ అయినాయి, అవి క్లియర్గా నేను మెన్షన్ చేసి వచ్చాను. దాంట్లో క్లియర్గా చూడండి మీకు రైట్ సైడ్. ఈరోజు మీరు నిఫ్టీ 50 దాని మూమెంట్ చూస్తే ఒక టార్గెట్ రీచ్ అయింది, ఒక స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది నిఫ్టీ 50 మూమెంట్లో. అండ్ సెన్సెక్స్లో ఒక టార్గెట్ రీచ్ అయింది, ఒక స్టాప్ లాస్ రీచ్ అయింది. అండ్ నిఫ్టీ ఫ్యూచర్ చూస్తే అసలు అది టార్గెటే రీచ్ కాలేదు, స్టాప్ లాస్ కొట్టలేదు. ఇక రైట్ సైడ్ మీరు ఆప్షన్స్ కానీ వస్తే మీకు సెన్సెక్స్ ఆప్షన్స్ 2 టార్గెట్స్ రీచ్ అయినాయి, బై టార్గెట్స్ 2 బై స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాయి, 3 సెల్ టార్గెట్స్ రీచ్ అయినాయి, 3 సెల్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాయి. ఈ విధంగా లాస్ట్లో ఇచ్చున్నాను చూడండి, మీకు ఆ విధంగా చూసుకొని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఇదే విధంగా ఫర్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు అలానే మీకు ఉన్నాయి, క్లియర్గా ఇచ్చున్నాను దాని డీటెయిల్స్, దాన్ని కూడా మీరు చూసుకోండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఏమైనా ఒక 20-30 రూపాయలు వచ్చి ఉంటుందేమో, కానీ అసలు నిఫ్టీలో వాటిలో చాలా ఛాన్సే లేదు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి. ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి అసలు ఈరోజు అవకాశమే లేదు, వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే దర్ ఇస్ నో మూమెంట్ అట్ ఆల్ ఇన్ ది మార్కెట్లో. చాలా డల్గా స్లగ్గిష్గా అంటే కదలకుండా ఉంది మార్కెట్. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది, మనకి ఫీల్ తెలుస్తూ ఉంటుంది అసలు ఇది కదలడం లేదు ఇది చెప్పని. ఇది అబౌట్ జనరల్గా మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా సరే ఈ సిగ్నల్స్ వాటిని వాడుకునే వాళ్ళకి గైడెన్స్ కోసం అని చెప్పని. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా చార్ట్స్ లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా చేసుకోండి. అవి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అది మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. నేను ఇచ్చే చార్ట్స్ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయి వన్ కంపేర్ టు క్యాండిల్స్టిక్ చార్ట్స్ అనేది.
మీరు ఆల్రెడీ ఒకసారి ఈ సిగ్నల్స్ ప్లస్ చార్ట్స్ రెండు పక్క పక్కన పెట్టుకొని చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఐడియా కూడా వస్తుంటుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి ఫర్ హ్యాపీ విత్ us. Thank you. And share our videos to others also. Thank you.